అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మన నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మన బిజినెస్ మీటింగ్లో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. మళ్ళీ స్టాన్ఫోర్డ్లో చదివారు. దీని తర్వాత చివర్లో వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళ ఫాలోవర్స్ కానీ ఎలా మాట్లాడతారో కూడా మీకు వినిపిస్తాను. ఎక్కడ దాకా వెళ్ళి వీళ్ళు మన ఆంధ్ర పరువు తీశారో కూడా చూపిస్తాను. ఒక్కసారి ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నాం కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటి చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు చెప్పింది కొంచెం సేపు నమ్ముదాం, పక్కన పెడదాం. మీరు పోడియం పట్టుకొని మాట్లాడుతున్నారు కదా, దాని కింద ఆదాని అనేసి ఉంది. సో ఆదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది ఎవరు? జగన్ గారా, నారా చంద్రబాబు నాయుడు గారా? అది కూడా ఒకసారి గూగుల్ చేద్దాం. సో చూద్దాం, ఆదాని డేటా సెంటర్లో పెడుతున్నారా గూగుల్ని, లేదంటే సపరేట్గా బయట ఏమన్నా పెడుతున్నారా? అది కూడా ఒకసారి గూగుల్ చేసి చూద్దాం. సో అది చేసే ముందు అన్నెసరీ పాలిటిక్స్ బిజినెస్లో ఎందుకండి? అన్నెసరీ పాలిటిక్స్ ఏంటి? గొడ్డలి పార్టీ ఇవన్నీ ఏంటి బిజినెస్లో? తర్వాత మీరు ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. బిజినెస్ ప్లాట్ఫామ్ మీద గొడ్డలి పార్టీ ఇదేంటి? కనీసం మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు కదా, కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? సిసిడి అయితే మరి మీదేంటి? మీకు లేదా సిసిడి? జగన్ గారు తెచ్చింది రిఫార్మ్స్ అన్నీ మీ దాంట్లో వేసుకోవట్లేదా? అమ్మ ఒడి కానీ, పెన్షన్ పెంచడం కానీ, విద్యాదీవెన కానీ, ఇవన్నీ పేర్లు మార్చుకొని మరి మీరు వేసేసుకుంటున్నారు కదా మీ దాంట్లో సిసిడి. మీకు లేదా సిసిడి? జగన్ గారు ఉన్నట్టు చెప్పారు, మేము శంకుస్థాపన చేసింది ఆదాని అని. మీరు పట్టుకున్న పోడియం కింద ఆదాని అని ఉంది. ఆదాని డేటా సెంటర్లో గూగుల్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో అంటే ఆదాని డేటా సెంటర్ తెచ్చింది ఎవరు? జగన్ గారు. ఆయన శంకుస్థాపన చేశారు కదా, ఇందులో సిసిడి ఎక్కడుంది? మీకుంది సిసిడి. ఆదాని డేటా సెంటర్లో మీరేదో గూగుల్ అనే సంస్థ తీసుకొచ్చి మీరేదో జగన్ గారికి సిసిడి అంటారేంటి? మీది క్రెడిట్ చోరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ డి అనేది ఎందుకులే, మళ్ళీ నేను అంటే బాగోదు. ఇంకొకటి, ఏదో గూగుల్ తెచ్చా అంటున్నారు. తుమ్మితే ఊడిపోయే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, అప్పట్లో ఒక ఇది ఉండేది, ఒక సేయింగ్. టీసీఎస్లో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, గూగుల్లో కానీ, లేదంటే అమెజాన్లో కానీ, ఇలాంటి వాటిల్లో జాబ్స్ వస్తే ఇట్స్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్, సెటిల్డ్, వెల్ సెటిల్డ్, ఇంక అసలు నెక్స్ట్ మాట్లాడుకోవడానికి లేదు అని. అదే గూగుల్, అదే అమెజాన్, అదే టీసీఎస్, అదే ఇన్ఫోసిస్లు ఈరోజు లే ఆఫ్స్ వేల కొద్ది చేస్తున్నాయి. అలాంటిది మీరు సిసిడి గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు హయాంలో ఆయన ఉన్న, అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే 3 ఇయర్స్ టైంలోనే 1,20,000 గవర్నమెంట్ జాబులు ఇచ్చారు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. అదే సచివాలయాలు ఈ రోజుకి వర్క్ చేస్తున్నాయి మీ గవర్నమెంట్లో. మీరు అలాంటివి ఏమైనా తీసుకొచ్చారా? తీసుకురాలేదు. మళ్ళీ సిసిడి అని మళ్ళీ మీరేదో మాట్లాడతారు. ఇది పోతే చివరిగా చెప్పే కదా, మన నారా లోకేష్ గారు బిజినెస్లో ఇలా మాట్లాడితే నారా లోకేష్ గారి ఫాలోవర్స్ పరువు తీయటానికి ముందుంటారనమాట. నేషనల్ టీవీలో వాళ్ళ ఒక బండారం గురించి ఎంత బాగా చెప్తున్నారో అది కూడా చూడండి. ఇండియా టుడే. Supporters linked to the Telugu Desam party reportedly stormed a live performance demanding an apology for a joke that was cracked by a comedian 2 years ago about Chandrababu Naidu and Nara Lokesh. Despite the comedian having already apologized earlier, let me highlight that again. This was a joke that he'd cracked 2 years ago
apologized for 2 years ago and yet faces disruptions even today. Here's what happened in Bengaluru when the comedian was performing. Let's play that out for you. అది నేను చూపించదలుచుకోలేదులేండి వాళ్ళు ఏం మాట్లాడారనేది. వాళ్ళు చాలా చాలా మంచి మంచి పదాలు వాడి మన నారా లోకేష్ గారికి ఏంటంటే ఆడవాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ ఫాలోవర్స్ చాలా మంచి మంచి పదాలు వాడి మాట్లాడారు. బట్ బెంగుళూరులో టీడీపీ వాళ్ళు చేసిన దీన్ని అరాచకం అంటారా? గూండాయిజం అంటారా? ఏమంటారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటే మీదేంటి గూండాల పార్టీనా? అలాగా వెళ్ళిపోయి బెంగుళూరులో పక్క రాష్ట్రంలో నేషనల్ లెవెల్‌లో పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయి లమ్‌తో, కొడకలతో మాట్లాడటం. మళ్ళీ దానికి తోడు చంద్రబాబు నాయుడికి జై, నారా లోకేష్‌కి జై అంటావా అనవా? మళ్ళీ కొడక, మళ్ళీ లమ్. దీన్నేమంటారు? గొడ్డల పార్టీ అంటారా? గూండాల పార్టీ అంటారా? దీన్నెవరు క్వెషన్ చేయరా? సో నాయకుడు ఎలా ఉన్నారో ఫాలోవర్స్ అలానే ఉన్నారు. హోప్ ఏపీ విల్ సీ బెటర్ డేస్ ఇన్ ఫ్యూచర్. మీకు గనక నా కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.